తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దానిని సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఫోన్ వ్యవహారం పైన సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిబిఐకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం పైన విచారణ జరిపిస్తామని మాటలు చెప్పినటువంటి నేపథ్యంలో అధికారంలోకి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 13 నెలలుగా పీసీ ఘోష్ నివేదిక ప్రకారం అసెంబ్లీలో నివేదిక కూడా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత కాళేశ్వరం కేసును సిబిఐకి కూడా అప్పగిస్తున్నట్లుగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి. సో గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాళేశ్వరం పైన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన వంటి వాస్తవాలు పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉన్నదో దాంట్లో 13 నెలలుగా విచారణ చేసినటువంటి పీసీ ఘోష్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ కేసును కూడా సిబిఐకి అప్పజెప్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన పరిస్థితి కూడా మనం చూసుకున్నాం. సో ఇదే నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం విషయం తర్వాత అత్యంత కీలకమైన అంశం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినప్పటికీ సో ఈ కేసును కూడా సిబిఐకి అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో మాజీ ఇంటెలిజెన్స్ ఎస్పీ ప్రభాకర్ రావుతో పాటు ఇంకొంతమంది పలువురు అధికారులను కూడా ఇప్పటికే సిట్టు విచారణకు పిలిచి విచారణ అనంతరం కీలకమైన ఆధారాలు కూడా వారి నుండి సేకరించినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ప్రధానంగా దీంట్లో కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావులు ఉన్నారు అన్న వాస్తవాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హాజరైనట్టుగా చూసుకున్నాం. కేంద్ర మంత్రి హాజరైనప్పటికీ కూడా పలువురు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా విచారణ అనంతరం కూడా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూసుకున్నాం. సో మొత్తంగా కీలకమైన ఆధారాలు సిట్ సేకరించినప్పటికీ దీని వెనకాల అసలు సూత్రధారి ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనకాల అసలు సూత్రధారి ఎవరు అన్నదానిపై సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినప్పటికీ దీని వెనుక అసలు సూత్రధారి ఎవరు అన్నదానిపై తెలవాల్సిన విషయం ఉంది. కాబట్టి దీనిని ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో సో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా దీని వెనకాల గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో మాట్లాడినటువంటి మాటలు కాళేశ్వరం విషయంలో ఏదైతే ప్రస్తావన జరిగిందో ఆ ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం విషయం సిబిఐకి అప్పజెప్తామని అన్నట్టుగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా సిబిఐకి అప్పజెప్తున్నట్టుగా ప్రభుత్వం ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా దీని వెనకాల కీలకమైన నిందితులు ఎవరు అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.